హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడిగారు నాకు నర్సింగ్ స్కిల్ టెస్ట్ అంటే ఏమిటి, ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి, ఏం అడుగుతారు అని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో వీ విల్ స్టార్ట్ నౌ. నర్సింగ్ స్కిల్ టెస్ట్లో మల్టిపుల్ లెవెల్స్ లాగా ఉంటాయి. అంటే మల్టిపుల్ టెస్ట్ అని ఇంక్లూడ్ చేసి స్కిల్ టెస్ట్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ప్రొసీజర్స్ కోసము అడుగుతారు, ఇన్ డీటెయిల్గా అడుగుతారు. ప్రొసీజర్ స్టెప్స్ అంటారు, పర్పసెస్ ఏమైనా అడుగుతారు, ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి, లైక్ బెడ్ మేకింగ్కి ఏంటి, ఐబీ అడ్మినిస్ట్రేషన్ మెడికేషన్స్కి ఏంటేంటి థింగ్స్ కావాలి కలెక్ట్ చేసుకొని రమ్మని చెప్తారు. సో ప్రొసీజర్స్ లిస్ట్ అయితే ఏముంటుందో అన్నీ బీ ప్రిపేర్డ్గా ఉండాలంత. ప్రొసీజర్స్లో బెడ్ మేకింగ్ ప్రొసీజరు, బెడ్ బాతింగ్, స్పంజింగ్, బ్యాక్ కేర్, నెయిల్ కేర్, ఐవీ క్యాన్యులేషన్, ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డ్రగ్స్ కోసం క్లియర్గా అడుగుతారు. కొన్ని లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. అందులో మనకి ఏ చీట్ అనేది వస్తే ఆ చీట్లో ఉన్న డ్రగ్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెకానిజం యాక్షన్, నర్సింగ్ రెస్పాన్సిబిలిటీస్, ఇండికేషన్స్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్. పర్టికులర్ డ్రగ్ని ఇంత డోస్ అయితే ఎంత ఇస్తావు, ఇంత వెయిట్ అయితే ఎలాగ అడ్మినిస్ట్రేటెడ్ చేస్తావు నువ్వు అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి డ్రగ్ ఐడెంటిఫై కూడా చేయాలి. నెక్స్ట్ నర్సింగ్ కేర్ ప్లాన్ ఎలా అంటే సమ్ సినారియో అనేది ఇస్తారు. అంటే ఒక సినారియో అంటూ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎక్స్ పేషెంట్ ఫీవర్ కంప్లైంట్ ఉంది, పెయిన్ కంప్లైంట్ ఉంది, వాట్ ఆర్ ద నర్సింగ్ డయాగ్నోసిస్ యూ కెన్ ఫార్ములేట్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద నర్సింగ్ యూ విల్ డూ నర్సింగ్ కేర్, వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి మనము అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాక్యుమెంటేషన్ అది రాయాలి. డాక్యుమెంటెడ్లో రాయాలి, మనం రాసి చూపించాలి నర్సింగ్ కేర్ ప్లాన్. నర్సింగ్ గోల్స్ ఏంటి, గోల్స్ అనేవి కూడా మనం ఎలా అచీవ్ చేస్తామో, ఏ ఇంప్లిమెంట్ చేసేసో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కేస్ రివ్యూ అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక సినారియో కోసం మీకు ఇలా పెట్టాను, సో ఇలా వస్తే ప్రయారిటీ డయాగ్నోసిస్ ఏమంటే అని చెప్పేసి మీరు మెన్షన్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అక్కడే పెడతారు. సో అందులోని మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్గా అడుగుతారు. దీని నేమ్ ఏంటి, యూజ్ ఏంటి, పర్పసెస్ ఏంటి, ఇక్కడ ఏ ప్రొసీజర్కి యూజ్ చేస్తారు. సో మనం ఇన్స్ట్రుమెంట్స్ని ఐడెంటిఫై చేయాలి విత్ నేమ్. అండ్ యూజెస్ కూడా చెప్పాలి. ఇన్స్ట్రుమెంట్ యూజెస్ ఏంటి, ఓటీలో దేనికి యూజ్ చేస్తారు, రెగ్యులర్గా మనం దేంటి యూజ్ చేస్తాము. సో మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా. నెక్స్ట్ సిపిఆర్ అనేది మన నర్సింగ్ ప్రొఫెషన్లో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్, కంపల్సరీ అందరికీ వచ్చి ఉండాలి. అంటే సిపిఆర్ ఎలా చేస్తాము, ఏ స్టెప్స్ వైజ్ చేస్తాము, ఏది ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకు తెలిసి ఉండాలి, ఏ సిచ్యువేషన్లో చేస్తామని కూడా. సిపిఆర్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ డమ్మీ అనేది ఉంటుంది. సో డమ్మీ మీద మీరు పర్ఫామ్ చేసి వాళ్ళు ఏమైనా క్వరీస్ ఉంటే అంటే క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదే నర్సింగ్ స్కిల్ టెస్ట్లోనూ ఉండేవి స్టెప్స్. అంటే ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అని. స్కిల్ టెస్ట్ మెయిన్లీ టాటా ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది, టాటా మెమోరియల్ హాస్పిటల్స్లోనే ఉంటుంది. ఎయిమ్స్లో వాటిలో ఉండదు. మళ్ళీ కొన్ని జిప్మర్ వాటిలో కూడా స్కిల్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద.